పదే పదే శరీరం గురించి మాత్రమే చెప్పుకుంటూ ఉండకూడదు. జీవితాంతం ధ్యాన సాధన అనేది. దానికి మించి అంతర్గత ఆధ్యాత్మిక సూచనలు ఏం తెలుస్తున్నాయి? భగవంతుడి నుంచి మనకి సూచనలు ఏమొస్తున్నాయి? అట్లానే ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆలోచనలు మనకి దానంతరదిగా ఏమి స్పృహకు వస్తున్నాయి. ఇలాంటిది పెరుగుతూ వెళ్ళాలి. అట్లానే శరీరానికి ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనం మొదలుపెట్టినా కానీ, అంటే శరీరంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పోవటానికి ఎలా చేయాలి అనే విధంగా మనం మొదలుపెట్టినా కానీ, అప్పుడు కూడా మళ్ళీ ఆ శరీరానికి సంబంధం లేనట్టుగా దాన్ని మర్చిపోయేట్టుగా ఆ ధ్యాన స్థాయి పెరగాలి. శరీరానికి ప్రాధాన్యత ఎంత ఇస్తామో దాన్ని